హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ. ఈ సొరకాయ కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ సొరకాయ కర్రీ అనేది రైస్లోకి, అలానే రోటీ, పుల్కా దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. మరి ఈ సొరకాయ కర్రీని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సొరకాయని తీసుకోండి. ఇక్కడ చిన్న ముక్క వరకు సొరకాయని తీసుకున్నానండి. ఈ సొరకాయకి పైన ఉన్న పొట్టు ఏదైతే ఉంటుందో ఆ పొట్టు మొత్తాన్ని ఇలా తీసేసి దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ సొరకాయని ఇలా మధ్యలోకి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ లేతగా ఉన్న సొరకాయ తీసుకుంటేనే ఈ కర్రీకి బాగుంటుందండి. ఈ విధంగా సొరకాయ మొత్తాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. సొరకాయ కర్రీ అనేది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పచ్చిమిర్చిని వేసుకోండి. మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే 2 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 4-5 వరకు అల్లం ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని ఇలాగా మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకొని దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ తాలింపు దినుసులను వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచిన ఆనియన్ని వేసుకోండి. ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి మిశ్రమం ఏదైతే ఉందో ఆ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఈ పచ్చిమిర్చి మిశ్రమం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలన్నింటినీ కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ పసుపు మొత్తం ఈ సొరకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. అలాగే సొరకాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసుకొని కనీసం 3-4 నిమిషాల పాటు బాగా మగ్గించండి. చూడండి, మనకి సొరకాయ ముక్కలు అనేవి ఇలా బాగా మగ్గిపోయాక దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ కర్రీ మొత్తం దగ్గర పడేంత వరకు మూత పెట్టేసి దీన్ని బాగా ఉడికించండి. ఈ కర్రీ అనేది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. మనకి ఈ కర్రీ అనేది ఉడికేలోగా మరోవైపు చిన్న మిక్సర్ తీసుకొని దానిలోకి కొద్దిగా పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ కొబ్బరి అనేది నేను లేతగా ఉన్నది తీసుకున్నాను కాబట్టి బ్రౌన్ పార్ట్ ఏమీ తీసేయలేదండి. మీరు ముదురుగా ఉన్న కొబ్బరి తీసుకున్నట్లయితే పైన ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, మనకి సొరకాయ కర్రీ అనేది ఇలా బాగా దగ్గర పడ్డాక దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ ముందుగా కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అలాగే మిక్సీకి వేసుకున్న కొబ్బరి పొడిని కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. కొబ్బరి వేసుకున్నాక 1 నిమిషం పాటు ఉంచేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి చివరిగా సన్నగా కట్ చేసి ఉంచిన కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే
సొరకాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.